సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. ప్రపంచమంతా నిద్రపోతుంది. కానీ నీ కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. ఎందుకో తెలుసా? నీ మెదడులో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం ఎవరో నిన్ను తక్కువ చేసి అన్నమాట, రేపు ఏమవుతుందో అన్న అభద్రతా భావం, అసలు నేను ఈ జీవితంలో బాగుపడతానా లేదా అన్న సందేహం, దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఇది ఒక నిశ్శబ్ద శత్రువు, సైలెంట్ కిల్లర్. ఇది శరీరానికి గాయపరచకపోవచ్చు, కానీ నీ మనసుని ముక్కలు ముక్కలు చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ ఆలోచనల సుడిగుండం నుండి బయటపడి నిన్ను నువ్వు ఎలా గెలుచుకోవాలో, ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది, దీనికి ముఖ్య కారణం భయం. మనం గతాన్ని మార్చలేము, భవిష్యత్తును ఊహించలేము. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. కానీ మన మెదడు లేని సమస్యలను సృష్టించి మనల్ని భయపెడుతోంది. దీనికి తోడు పర్ఫెక్ట్గా ఉండాలనే తాపత్రయం. గుర్తుంచుకో, కురుస్తున్న వర్షాన్ని గొడుగుతో ఆపలేం, కేవలం తడవకుండా మనల్ని మనం కాపాడుకోగలం. అలాగే నీ చేతుల్లో లేని విషయాలను కంట్రోల్ చేయాలనుకోవడం వర్షాన్ని ఆపాలి అనుకునే మూర్ఖత్వంతో సమానం. ఆలోచించడం వేరు, అతిగా ఆలోచించడం వేరు. ఒక సమస్యకు పరిష్కారం వెతికితే అది ప్లానింగ్. అదే సమస్య గురించి 100 సార్లు భయపడితే అదే ఓవర్ థింకింగ్. ఇది నిన్ను ఉన్న చోటే ఉంచడమే కాదు, ఇంకా దిగజారేలా చేస్తుంది. బయటపడే 5 పవర్ఫుల్ పద్ధతులు. ఒక విషయం నిన్ను ఇబ్బంది పెడుతుంటే దానికి ఖచ్చితంగా 5 నిమిషాలు టైం ఇవ్వు. దాని గురించి ఆలోచించవద్దని నీ మెదడుకి ఆర్డర్ వేయు. అప్పుడు నీ మైండ్ ఎక్కడ పొరపాటు జరుగుతుందో గమనిస్తుంది. ఆ సమస్యను ఎలా సరిచేయాలో నీ మెదడుకి ఒక టాస్క్ ఇవ్వు. నీ మెదడు ఖచ్చితంగా ఆ పరిష్కారాన్ని వెతుకుతుంది. ఫలితం గురించి ఆలోచించడం మానేయ్. ఇప్పుడు నీ చేతిలో ఉన్న పని మీద దృష్టి పెట్టు. చిన్న అడుగు అయినా సరే అది నిన్ను లక్ష్యం వైపు తీసుకెళ్ళాలి తప్ప ఆలోచనల వైపు కాదు. ద పవర్ ఆఫ్ డైరీ. ఆలోచనలు తలలో ఉంటే బరువుగా ఉంటాయి, పేపర్ మీద పెడితే తేలికవుతాయి. ఒక డైరీ మెయింటైన్ చేయి. నువ్వు రోజు ఏం చేస్తున్నావో రాయడం వల్ల నీ మెదడు నువ్వు చేసే పొరపాట్లను గుర్తిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్ సక్సెస్ వైపు నీకు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. 2 మినిట్ డిస్ట్రాక్షన్. మైండ్ అతిగా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఆ ప్లేస్ నుండి లేచి నీకు నచ్చిన పని చేయి. లేదా ఒక పాట వినడం, నీకు ఇష్టమైన హీరో పవర్ఫుల్ డైలాగ్స్ వినడం, లేదా కాసేపు నడవడం చేయి. ఇలా చేయడం వల్ల నీ ఆలోచన డైవర్ట్ అవుతుంది. దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే ఓవర్ థింకింగ్ అనే జబ్బు నీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఈ సృష్టిలో ఏది పర్ఫెక్ట్ కాదు. తప్పులు చేయడం మానవ సహజం. పొరపాటున తప్పు జరిగితే అంగీకరించు, కావాలని చేస్తే సరిదిద్దుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు అంగీకరిస్తావో అప్పుడే నీ మైండ్ ఒక క్రమశిక్షణతో కూడిన బాటలో ప్రయాణించి నిన్ను సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. చివరిగా ఒక్క మాట, నీ ఆలోచనలను నిన్ను శాసించే స్థాయికి వెళ్ళకూడదు. నువ్వే నీ ఆలోచనలను శాసించే యజమానివి కావాలి. నీ గతాన్ని తలుచుకుని కుంగిపోకు, భవిష్యత్తును చూసి భయపడకు. నువ్వు అనుకున్నది సాధించే శక్తి నీలోనే ఉంది. ఆ ఆలోచన సంఖ్యలను తెంచుకో. నీ విజయ యాత్రను మొదలుపెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో సైకలాజికల్ మోటివేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.